కనిపిస్తుంది కదా, అదే మన షారుఖ్ ఖాన్ ది క్రికెట్ స్టేడియం అనమాట. సో వన్ ఆఫ్ ది వరల్డ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రికెట్ స్టేడియం. సో ఇవాళ అయితే ఇక్కడ క్రికెట్ గేమ్ ఉంది, LA రైడర్స్. సో ఇక్కడికైతే వచ్చిన, సో మీకు చూపిస్తే ఎట్లుంటుంది గేమ్ అంతా. ఓకే, సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో అక్కడికి వెళ్దాం లోపలికి. ఫుడ్ ఉంది, ఫస్ట్ నాకు ఫుల్ ఆకలిస్తుంది. ఫస్ట్ ఫుడ్ తినేసి వెళ్తాం. టాకోస్ అయితే ఆర్డర్ చేస్తాం అనమాట. సో ఇక్కడైతే ఇలా ఉంటుంది అనమాట మొత్తం. గేమ్ అయితే అవుతుంది. సో ఇట్లా ఉంది బస్ స్టేడియం అయితే. సో నైట్ రైడర్స్ ఎలా లోపల ఎలా ఉన్నారు. సో మొత్తానికి అయితే స్టేడియంకి అయితే వచ్చేసామండి. సో గేమ్ అవుతుంది. ఇక్కడ 2 గేమ్స్ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి వాషింగ్టన్కి అండ్ సియాటల్కి, అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి లాస్ ఏంజల్స్కి అండ్ న్యూయార్క్ అనమాట. సో ప్రతి టీంలో కొన్ని లైక్ ఇక్కడ లోకల్ అమెరికన్స్ అంటే మన ఇక్కడ నుంచి ఇండియాలో పుట్టి పెరిగే ఇండియన్స్, లైక్ ఇండియన్ డిసెంట్. సో వాళ్ళ పిల్లలే ఉన్నారు మోస్ట్లీ. అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఎస్పెషల్లీ వెస్టిండీస్. సో ఇందులో నుంచి అయితే ఉన్నారనమాట. అంత పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఉన్నారు. సో మీరు గమనించినట్టయితే మనకి వాళ్ళ బ్యాటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇందాక మనం నేత్రవాల్కర్, ఎవరైతే మన అమెరికన్ టీం క్యాప్టెన్ ఉంటాడో, ఆయన ఆల్మోస్ట్ మనకి ఇండియాతో గట్టి పోటీ ఇచ్చినట్టున్నాడు కదా అప్పుడు ఏదో వరల్డ్ కప్ క్రికెట్లో. సో అతను బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఇతను కూడా ఏదో ప్లేయర్ అంట, అమెరికన్ టీంకి ఆడతాడు. సో నాట్ షూర్ అతని పేరేంటో. సో కాగ్నిజెంట్ ఇస్ ది ప్రైమ్ స్పాన్సర్. సో ఇండియాలో ఉండే వాళ్ళకందరికీ కాగ్నిజెంట్ చాలా ఐడియా ఉండొచ్చు. చూడండి స్టేడియం ఎంత బాగుందో. ఇది వచ్చేసి పమోనా అంటే మనకి లాస్ ఏంజల్స్కి, ఆరెంజ్ కౌంటీకి, అన్నిటికీ దగ్గరలో ఉండే సిటీ అనమాట. సో ఇది చాలా మంచి సెంటర్లో పెట్టారు. సో దట్ ఆరెంజ్ కౌంటీ వాళ్ళకి కానీ, ఇన్లాండ్ ఎంపైర్, రివర్ సైడ్ ఇలాంటి ఉన్న వాళ్ళకి కానీ, అండ్ అలాగే మాలాగా లాస్ ఏంజల్స్లో, వుడ్లాండ్ హిల్స్లో అండ్ సిమి వ్యాలీలో అండ్ థౌసండ్ ఓక్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది. సో మంచి ఈక్వి డిస్టెన్స్లో పెట్టారు. సో సూపర్ స్పాట్ అనమాట. అండ్ మనం గమనించినట్టయితే అక్కడ హ్యారీష్ రాఫ్, మా పాకిస్తాన్ ప్లేయర్. ఇద్దరు కొద్ది ప్లేయర్స్ అయితే గుర్తుపడతాను నేను. సో ఇప్పుడైతే మనం హరీష్ రావ్ అంటారు, సరే హరీష్ రాఫ్, మన తెలంగాణ లీడర్ హరీష్ రాఫ్ అని వచ్చేసి. సో హరీష్ రాఫ్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అటు పక్కన వచ్చేసి ఈ టీంలో స్టీవెన్ స్మిత్, ఎవరైతే మన ఆస్ట్రేలియాలో బీభత్సమైన బ్యాట్స్మెన్ ఉంటాడో, వెరైటీ ఉంటుంది కదా అతని స్టాండ్స్. అప్పట్లో మన వరల్డ్ కప్లో మనని ఓడించాడు. సో అతను ఈ టీంలో ఉంటాడు అనమాట. సో హరీష్ రాఫ్ బౌలింగ్లో అయితే చూడండి, లైవ్ క్యాచ్ కవర్ చేస్తాడు లక్కీగా వికెట్ని. సో కానీ క్రికెట్ స్టేడియంలో ఎలా చూస్తారో నాకు అర్థం కాలేదండి. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. బ్యాట్స్మెన్ సరిగ్గా కనిపించట్లేదు, బౌలర్ సరిగ్గా కనిపించట్లేదు, మళ్ళీ స్క్రీన్ మీద చూడాల్సి వస్తుంది. ఐ మీన్ లైక్ మేబీ కొద్దిగా వెరైటీగా అనిపించిన ఎక్స్పీరియన్స్ నాకు. అంత గొప్పగా అయితే అనిపించలేదండి. సో అది చూసారా డైమెన్షన్స్ కానీ అది కానీ, స్టేడియం అన్నీ మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉందన్నమాట. అండ్ టీవీ కవరేజ్ కానీ, లైవ్ కవరేజ్ కానీ, బాలింగ్ ఫెన్స్ కానీ. సో ఇతను వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నేను రావడానికి కారణం స్టీవెన్ స్మిత్. ఇతను బ్యాటింగ్ ఎలా ఉంటుంది చూద్దామని. సో లక్కీలీ నాకు దొరికిన సీట్కి నేను విజిబిలిటీ అయితే చాలా దగ్గరలోనే ఉంది అనమాట. సో బ్యాట్స్మెన్ని చూడొచ్చు. అండ్ దెన్ ఇతను మన స్టీవ్ స్మిత్ వచ్చేసి ఈ గేమ్లో 50 కూడా కొట్టాడు. లక్కీగా అది కూడా క్యాప్చర్ చేశాను అనమాట. సో అతను స్టాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో 1 ఓవర్కే 2 వికెట్స్ పడిపోయాయి. తర్వాత ఇతను వచ్చి గెలిపించాడు గేమ్ని. సో అది ఆల్మోస్ట్ మొత్తం మన ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఈ ముంబై ఇండియన్స్, లాస్ ఏంజల్స్, కోల్కతా నైట్ రైడర్స్. సో అలాంటి టీమ్స్కి ఇవన్నీ అమెరికన్ వర్షన్ అనుకోండి. సో ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని టీమ్సే ఉన్నట్టున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకెక్కువ టీమ్స్ వస్తాయేమో. సో స్టీవెన్ స్మిత్ అయితే 49 నెంబర్ ఎప్పుడు రెగ్యులర్గా వేసుకుని జెర్సీ నెంబర్సే వేసుకున్నారు అందరు ప్లేయర్స్ అయితే. సో అతను అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట. సో అతను బ్యాటింగ్ ఇలా ఉంది.
స్టీవ్ స్మిత్ లాస్ట్ 50 కొట్టాక అవుట్ అయిపోయాడు. సో చూడండి స్టేడియంలో అయితే ఎంతమంది వచ్చారు. ఆల్మోస్ట్ స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. మా స్టాండ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సో ఇందాక చెప్పినట్టు 2 గేమ్స్ అని కదా. సో 2 గేమ్స్లో ఫస్ట్ గేమ్కి ఎక్కువ ఎండ్ ఉందని చెప్పి చాలా మంది రాలేదు. అండ్ స్టీవ్ స్మిత్ అయితే 50 కూడా కొట్టేశాడు. అదొక నేను నా ఇద్దరు ప్లేయర్స్ కోసం వెళ్ళాను, స్మిత్ అండ్ పొలాడ్ కోసం. అండ్ ఇద్దరు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు అండ్ ఇద్దరు 50 కొట్టారు. సో ఇట్ వాస్ ఏ పే బ్యాక్ అనమాట. $70 కట్టినందుకు నాకు పోయిన వర్త్. సో థర్లీ ఎంజాయ్డ్. ఈ 2 ప్లేయర్స్ని చూద్దామని వెళ్ళాను. ఆ 2 ప్లేయర్స్ పర్ఫామ్ చేశారు. అండ్ చూసారా స్టీవ్ స్మిత్ ఎలా ఇట్లాంటి షార్ట్స్ ఇవన్నీ మనము టీవీలో చూడడమే కానీ ఎప్పుడు లైవ్లో చూడలేదు. సో చూసి చాలా హ్యాపీ అయింది అనమాట, వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ కానీ అవన్నీ కానీ చూసి. సో ఇమాజిన్ చేయండి, ఇక్కడ ఇప్పుడు గేమ్ అయిపోయింది, అది వాళ్ళు గెలిచిపోయారు స్టీవ్ స్మిత్ వాళ్ళ టీమ్. అండ్ ఇదంతా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వీళ్ళంతా ప్లేయర్స్ అందరూ వార్మప్ చేస్తున్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది. అండ్ ఇక్కడ మనకి పొలాడ్, నా వన్ ఆఫ్ చెప్పాను నేను స్టీవ్ స్మిత్ కోసం వచ్చాను, పొలాడ్ కోసం వచ్చాను. నాకు ఐపీఎల్ పెద్దగా ఐడియా లేదండి, మనం అమెరికాకి వచ్చాక ఐపీఎల్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే చూసే టైంలో ఈ పొల్లాడు, స్టీవ్ స్మిత్, ఇంకా అతని పేరేంటి, సౌత్ ఆఫ్రికా, అతను పేరు మర్చిపోయాను కానీ అతను లైక్ అన్ని యాంగిల్స్లో కొడుతుంటాడు, లెఫ్ట్ రైట్ అని. సో అతని పేరు అతను వీళ్ళని అందరినీ చూసి చాలా ఎంజాయ్ చేసేవాడిని. సో అతను బోల్ట్, అతని బౌలింగ్ కూడా నేను చూసినాను అండ్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఇతను రేయన్ రికల్సన్ అంట, ఇతను ఈ మధ్య ఫేమస్ అంట ముంబై ఇండియన్స్కి. సో అందరూ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, కానీ నాకు అతను ఎవరో తెలియదు కాబట్టి నేను తీసుకోలేదు ఆటోగ్రాఫ్. బట్ చెప్పిన పిల్లలు అయితే ఎగబడుతున్నారు అతని కోసం. సో ఇదేమో ఇందాక మ్యాచ్ వీడియో పెట్టాను. సో రేయన్ రికల్సన్ ఇంకా అతను ఇస్తూనే ఉన్నాడు సిగ్నేచర్స్. అండ్ ఇప్పుడు మ్యాచ్ 2 స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇది మన టీం అనమాట, అంటే లాస్ ఏంజల్స్ లోకల్ టీం. సో జేసన్ హోల్డర్, ఆండ్రే రసల్, వెస్టిండీస్లో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ ఈ గేమ్లో ఆడారు, ఇంక్లూడింగ్ పోలాడ్ అదర్ సైడ్లో ఉన్న. సో 4 మెయిన్ ప్లేయర్స్ అందరూ ఆడారు. సో ఫీస్ట్ అనమాట మనకైతే 2 అంటే అందరు ప్లేయర్స్ని చూడడం. అండ్ అలాగే ఇక్కడ గేమ్ మధ్యలో మన బంగ్లాదేశ్ అతను ముంబై ఇండియన్ న్యూయార్క్స్కి ఆడతాడు. సో అతను షకీబుల్ హసన్, బంగ్లాదేశ్ ప్లేయర్, అతను సూపర్ స్టార్, బంగ్లాదేశ్లో ది బెస్ట్ సూపర్ స్టార్ అంట. సో అతను వచ్చాడు, చాలా మంది కమెంట్స్ కూడా వేస్తారు బంగ్లా అని. సో ఇగ్నోర్ చేస్తున్నాడు అనమాట. సో ఇది లైక్ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ మన స్టేడియం, మన టీమ్ స్కోర్ బోర్డ్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇలా. అండ్ ఇందాక మన టీవీ కానివ్వండి అండ్ అక్కడ మనకు గేమ్ అర్థం కాకుండా వీడియోస్, రీప్లేస్ ఇవన్నీ చూడడం చాలా హెల్ప్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇలాంటి టైంలో అయితే ఇవన్నీ ఉన్నాయి. పాతకాలంలో ఎలా చూస్తారా బాబా, నేనైతే చాలా ఆశ్చర్యపడిపోయాను. సో అది అండ్ దాని ఇది మన మ్యాచ్ ప్రజెంటేషన్ అవుతుంది. ఇందాక టీం గెలిచిన వాళ్ళది. ఈ గ్యాప్లో పొల్లాడు వీళ్ళందరూ ప్రాక్టీసింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇలా ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు స్టీవెన్ స్మిత్ గెలిచాడు కదా, అది ఆ మ్యాచ్ది అతను 50 కొట్టాడు కదా. సో అతను ఇంటర్వ్యూ తీసుకుంటాను అనమాట. బోల్ట్ అక్కడ ఉన్న వాళ్ళతో కన్వర్జేషన్ చేస్తున్నాడు. బోల్ట్ సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు అనమాట ఫాస్ట్గా. సో అందరు డప్పులు, బాంగ్రా ఇవన్నీ తీసుకొచ్చారు. సో వన్ ఆఫ్ ది ప్లేయర్ డ్యాన్స్ కూడా చేశాడు. సో చూసారు కదా, ఫ్లడ్ లైట్స్ కూడా ఓపెన్ చేస్తారు. సో ఇలా ఫ్లడ్ లైట్స్ కూడా అన్ని ఇంటర్నేషనల్ క్వాలిటీలో పెట్టారనమాట.
సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది ఈ స్టేడియంకి. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒలింపిక్స్ కూడా ఇన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒలింపిక్స్ మొత్తం అన్ని గేమ్స్ ఇదే స్టేడియంలో ఆడుతున్నాయి. ఎందుకంటే లాస్ ఏంజల్స్లో అవుతున్నాయి కాబట్టి ఓన్లీ 6 టీమ్సే ఆడుతున్నాయంట. సో కొద్దిసేపు అయితే గేమ్ పెడుతున్నాను, యూనో లైక్ పొలార్డ్ బౌలింగ్ అండ్ ఆల్మోస్ట్ 3 వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్, మన ట్రీనస్ రసల్, జేసన్ హోల్డర్ అండ్ దెన్ పొలార్డ్, అందరం క్రీస్లో అయితే ఇద్దరు క్రీస్లో ఉన్నారు, వాళ్ళకి బౌలింగ్ చేస్తున్నారు అనమాట. సో రాయల్ రికల్సన్ డాన్స్ కూడా చేస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీ అయిపోతున్నాడు అది టీం యూనో గెలుస్తుందని, ఎందుకంటే స్కోర్ ఆల్మోస్ట్ జస్ట్ 150 దగ్గరలోనే ఉంది. ఎలా పొల్లాడు కొట్టేస్తాడు వచ్చని అతని కాన్ఫిడెన్స్, అండ్ అతను అనుకున్నట్టు అయింది. సో ఇప్పుడైతే ఆకలిస్తుందండి, మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇదంతా విఐపీ లాంచ్ అనమాట. సో ప్లేయర్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ అందరూ కూర్చొని ఉంటారు. సో రెస్ట్ రూమ్స్ అని ఇలా మొబైల్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, దూరంగా వేరే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే మనం వాటర్ కానీ అని కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ $8 ఉంది వాటర్ బాటిల్. అండ్ చూసారు కదా ఐస్ క్రీమ్ కానీ అవి కానీ అన్ని $18 $15 ఉన్నాయి. సో నేను ఇలా బయటికి వెళ్ళగానే ఏదో ఒక ఈవెంట్ అవుతుంది మ్యాచ్లో, మళ్ళీ వాపస్ వచ్చేస్తున్నాయి. చూడండి చేసిన వాళ్ళు 4 అయితే కొట్టాడు చేసిన హోల్డర్.
సో అలా అతను ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నాడు. చాలా ఈజీగా కొట్టేస్తున్నాడు అతనుకున్న హైట్‌తో. సో షారుఖ్ ఖాన్ స్టేడియం చెప్పాను కదండి. సో ఇక్కడ ఉన్న అతను షారుఖ్ ఖాన్కి ఫ్రెండ్ అంట ఈ హోటల్ ఉన్నాను. సో అతను ఇలా మొబైల్ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అండ్ ఇలానే అన్నీ ఉన్నాయన్నమాట. ఇండియన్ ఫుడ్, అమెరికన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఇట్లా చాలా మంది లైన్ కట్టుకొని తీసుకుంటారు. సో స్టేడియం ఇలా వచ్చేసింది. సో ఇతను ఎవరు కొత్త ప్లేట్ లీ రాక్స్ అంట, సౌత్ ఆఫ్రికన్ అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే లాస్ ఏంజల్స్లో క్రికెట్ వచ్చేసింది. క్రికెట్ స్టేడియం వచ్చేసింది, ఫుల్ ఫ్లెజ్ క్రికెట్ స్టేడియం. అండ్ పొన్నాడు అయితే ఈ గేమ్లో గెలిచాడు. 50 కొట్టేసి సింగిల్ గెలిపించాడు యాజ్ యూజువల్గా. సో మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటిలాగే మళ్ళీ మూవీ రివ్యూస్ కూడా పెడతాను. ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.